ఎలర్జిక్ రియాక్షన్ వచ్చిందని హాస్పిటల్కి వెళ్తే టాబ్లెట్స్ ఇట్లా ఇచ్చారు. మనకి షీట్స్లో ఇస్తారు కదా, కానీ వీళ్ళు ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు, ఏ పూటకు ఆ పూట ఎట్లా వేసుకోవాలని ఇట్లా ప్యాకెట్లో పెట్టేసి ఇచ్చారు. డిన్నర్ ఆఫ్టర్ మీల్ ఇదిగో ఇక్కడ రాశారు కూడా, 3 times డైలీ 2 days ఆఫ్టర్ మీల్ అంట. ఖచ్చితంగా మళ్ళీ 30 minutes ముందు వేసుకోవాలి, 30 minutes తర్వాత వేసుకోవాలంటే 30 minutes 1 hour 2 hours టైం కూడా మెన్షన్ చేశారు ఇక్కడ. ఇదిగో టాబ్లెట్ ప్యాక్ లైక్. ఎందుకు ఎలర్జిక్ రియాక్షన్ వచ్చింది కూడా నాకు అర్థం కాలేదు. ఏ ఫుడ్ పడలేదు, ఇంట్లో ఎవరికి రాలేదు, నాకు ఒక్కదానికి వచ్చింది. ఇదిగో ఫేస్ అయితే ఉబ్బిపోయింది, పెద్ద దెబ్బ రొట్టు ఉబ్బినట్టు. మార్నింగ్ చూస్తే కళ్ళు అయితే ఇలాగ ఉన్నాయి, ఇవన్నీ ఇలా ఉబ్బిపోయినాయి అనమాట. నన్ను నేనే చూసుకోలేకపోయాను ఇమీడియట్గా. ఇది ఒక 15 days నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నా. 10 days నుంచి సివియర్గా ఉంది, రోజుకి ఫేస్ అయితే మారిపోతుంది అనమాట. ఇదిగో ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చిన తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళాను. ఎక్కడ ఇచ్చిన టాబ్లెట్స్ అయితే వాడాల్సి వచ్చింది, 2 ఇంజక్షన్లు కూడా చేశారు. ఈ 10-15 రోజుల నుంచి మా వారైతే కృష్ణ నువ్వు లావు అవుతున్నావు, కృష్ణ నీ ఫేస్ చూడు ఇంకా పెద్దగా అవుతుంది. మా ముగ్గురు పిల్లలు 3 రకాల పేర్లు పెట్టారనమాట. పెద్దవాడు చూడంగానే అమ్మ ఏలియల్లా ఉన్నావంట. మా సంస్కృతి ఏమో అమ్మ చైనీస్ వాళ్ళకిలాగా అయిపోయావమ్మా నువ్వు. చుట్టూ భలే పేరు పెట్టాడు తెలుసా, చంద్రముఖిలో ఉన్నానంట. ఇలా ఉంటాయి. ఏదైనా వస్తే ఇంట్లో అమ్మకి పర్టికులర్గా ఏదైనా వచ్చింది అనుకో, పిల్లలు ఇన్ని రకాలుగా పేర్లు పెడతారు. ప్లాస్టిక్ చెత్త ఎక్కడ చూసినా ప్లాస్టిక్ తగ్గిద్దాం అనుకుంటే ఎక్కడ చూసినా కుప్పలు ప్లాస్టిక్ అయితే ఇంట్లోకి వస్తుంది. ఈ ప్లాస్టిక్ గురించి, రీసైక్లింగ్ గురించి నేను ఒక వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఆ వీడియోలో కలుస్తాను మళ్ళీ. బాయ్.